చాలా సింపుల్గా కాకరకాయ ఫ్రై అనేది తయారు చేసుకోవచ్చు. రౌండ్ ముక్కలు అనేది కోయాలండి. ఈ ముక్కలకి 3 స్పూన్లు అనేది ఆయిల్ అనేది వేసుకోవాలి. వేసుకొని కాకరకాయ ముక్కలు వేసి ఫస్ట్ సగం మగ్గిన తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు, తాలింపు గింజలు వేసుకొని మగ్గనివ్వాలన్నమాట. ఇలా మగ్గిపోయింది కదా, కాకరకాయలు రౌండ్గా కోసుకోవాలండి. కోసుకొని ఆయిల్ వేసుకొని ఈ ముక్కలకి 3 స్పూన్లు ఆయిల్ అనేది వేయాలి. తర్వాత సగం మగ్గిన తర్వాత ఉల్లిపాయలు అనేది వేయాలండి. వేసి పోపు గింజలు కూడా వేయాలి. ఉల్లిపాయలు, పోపు గింజలు సగం మగ్గిన తర్వాత కాకరకాయలు వేసుకోవాలండి. వేసుకొని ఇలా మగ్గిపోతాయి అన్నమాట. చూసారా ఎలా మగ్గినాయో. కరివేపాకు అవి యాడ్ చేసుకోవచ్చు. పంచదార అనేది వేసుకోవాలండి, ఎక్కువ కాదు. నేను 1/2 స్పూన్ అనేది వేసాను ఇందులో ఈ ముక్కలకి. అంటే పంచదార తినేవాళ్ళు వేసుకోవచ్చు అండి. తిననోళ్ళు అయితే పౌడర్ వేసుకుంటాం కదా, మనం జీడిపప్పు పౌడర్ కానీ ఏ పౌడర్ అయినా వేసుకుంటాం కదా, టేస్ట్గా ఉంటుంది. అలానే తినొచ్చు చేదున్న చిన్నది. కాకపోతే పంచదార వేసుకుంటే ఏంటంటే చేదు అనేది విరిగిపోతుంది. కాకరకాయ వేపుడు టేస్ట్గా ఉంటుందండి. అన్నీ వేసాం కదా, లాస్ట్కి కారం అనేది వేసుకోవాలి మనకు సరిపడినంత. తరువాత పౌడర్ అనేది వేసుకోవాలండి. ఈ పౌడర్ ఏంటంటే జీడిపప్పుల పౌడర్ అన్నమాట. ఉంటే జీడిపప్పుల పౌడర్ వేసుకోవచ్చు, లేకపోతే మినపప్పు దోరగా వేపి ఆ పౌడర్ వేసుకోవచ్చు, లేకపోతే శనగపప్పు పౌడర్ వేసుకోవచ్చు. టేస్టీ కోసం అన్నమాట. టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చేదు పోవడానికి ఏం వేసుకోవాలో నేను చెప్తాను. ఉప్పు, పసుపు ఏంటంటే మనం ముక్కలు వేస్తాం కదా ఆయిల్లో, వేసిన వెంటనే ఉప్పు, పసుపు వేస్తే తొందరగా మగ్గుతాయండి. లాస్ట్లో మనము కారం అనేది యాడ్ చేసుకుంటాం. వెల్లుల్లిపాయలు ఇష్టం ఉండోళ్ళు కొట్టేసుకోవచ్చండి. ఒక 4-5 వెల్లుల్లిపాయలు కొట్టేసుకోవచ్చు. ఇష్టం లేనోళ్ళు ఇలా చేసుకుంటే బాగుంటుంది. కాకరకాయ ఫ్రై రెడీ. సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ మీద క్లిక్ చేసి వీడియో అనేది షేర్ చేయండి. కాకరకాయ ఫ్రై